Show Christ through lives. Let's show Christ through our own lives. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ మరొక న్యూ సిరీస్లో మనం కలుసుకోవటానికి ప్రభు అనుకూలింపచేసిన దాని అంతటి బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక ఆలోచన ఎట్టకేలకు కలగటం వలన ఈ సిరీస్ని మళ్ళీ కొనసాగించాలని మేము తలంచినట్టు దేవుడు దాన్ని దీవించినట్లుగా మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే అనిల్ గారు చెప్తున్నట్లుగా వక్రీకరించిన సంగతులే నేటి సంఘాలలో బాగా వ్యాప్తి చెందాయి. అసలు ఏ సంఘానికి వెళ్ళినా కూడా దాదాపు యూట్యూబ్లు ఓపెన్ చేస్తే ఏ మెసేజ్ విన్నా కూడా చాలా బాధ, ఏడుపు వస్తున్నాయి. నా హైందవ సోదరులు చాలా మంది సాధారణంగా విమర్శించే ఒక మాట ఏంటంటే, అసలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు, మూర్ఖంగా బోధిస్తున్నారు. అంటే ఒక వాక్య భాగం చదివి అక్కడ ఏముందో అర్థం చేసుకోవటానికి సాధారణమైన విద్య, కాస్త కామన్ సెన్స్ ఉంటే కొంచెమైనా అర్థమవుతుంది అని అందరూ ఒప్పుకుంటారు. లేఖనాలు దేవుడు మనకు అర్థమయ్యేలా చేయాలన్నమాట వాస్తవమే, కానీ అసలు ఇంగిత జ్ఞానానికి భిన్నంగా మాట్లాడటం అనేది చాలా విచారకరమైన సంగతి. మాకు అర్థమవుతుంది ఆ వచనం, మీరెందుకు అలా వక్రీకరించి బోధిస్తున్నారని బయట వాళ్ళు అడుగుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలా సాధారణమైన అర్థాన్ని, కామన్ సెన్స్ని పక్కన పెట్టి ఒక సంఘ కాపరి కొన్ని వందల మందికి చాలా విడ్డూరంగా, చాలా అజ్ఞానంగా, అవివేకంగా, అర్ధరహితంగా బోధిస్తున్నప్పుడు ఆ 200-300 సంఘస్థుల జీవితాలు ఏమైపోతాయి అనేది ఒక భయాన్ని కలిగిస్తుంది. నాయకుడే తలాతోక లేకుండా మాట్లాడుతున్నప్పుడు, సమాజం దాన్ని గుడ్డిగా వెంబడిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో నేటి ప్రస్తుత పరిస్థితులు అలా కనపడుతున్నాయి. సో ఈ సిరీస్ని కొంచెం సంఘ క్షేమాభివృద్ధి కోసమే అన్నట్లుగా మేము తలంచడం జరిగింది. ఒక 10 to 12 సెషన్స్ హ్యాండిల్ చేయాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు మనం ప్రఖ్యాతిగాంచిన వాక్య భాగాలు ఎలా ఘోరంగా వక్రీకరించబడి మన చుట్టూనే వ్యాప్తి చెందున్నాయో గమనించటానికి ఈ షో క్రైస్ట్ ప్లాట్ఫామ్ని దేవుడు ప్రత్యేకంగా దీవించాలని నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయం, నాతో పాటు మీరు దాన్ని తెరిచి మీ ఎదుట ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్ఇంటర్ప్రిటెడ్ ప్యాసేజ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఈ అధ్యాయాన్ని చాలా దారుణంగా వక్రీకరించిన పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి, మన ప్రాంతాల్లో కూడా వచ్చేసాయి. ఇది మనం చదువుకుంటూ వెళుతుంటే ఎందుకు వక్రీకరించారో మీకు అర్థమవుతున్నప్పుడు, తెలిసి వక్రీకరించారా, తెలియక వక్రీకరించారా మీకు అర్థం అవ్వాలని నా కోరిక. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పౌండ్ ద ప్యాసేజ్. ఆ లేఖనం ఏముందో చదువుకుంటా వెళదాము, అర్థం చేసుకుందాము. అక్కడ లేనిది స్ఫురిస్తుంటే వాళ్ళు కల్పించి చెప్పారని ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఈ అంతకు ముందున్న 9 అధ్యాయాల్లో సువార్తకు సంబంధించిన విషయాలు సవిస్తరంగా వివరించుకుంటూ వచ్చి 9వ అధ్యాయంలో తన బాధను వ్యక్తం చేశాడు.
అంటే విశ్వసిస్తే రక్షించబడతారు, విశ్వాసం ఉంచితే నీతిమంతునిగా తీర్చబడతారు. రక్షించబడటానికి మనం ఎటువంటి సత్క్రియలు చేసి దేవుని దగ్గర మెప్పు పొందాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపడి విశ్వాసం ఉంచితే దేవుడే ఉచితంగా తన కృపను మనకిస్తున్నాడు, తన రక్షణ మనకిస్తున్నాడు, మనల్ని నిత్య జీవంతో దీవిస్తున్నాడు. ఇవన్నీ సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. నీతిమంతుడిగా తీర్చబడటం అనే ఒక సత్యాన్ని పదే పదే ప్రస్తావించుకుంటూ వచ్చాడు. 9వ అధ్యాయంలో విశ్వసిస్తే నీతిమంతులుగా తీర్చబడతారనే ఒక సులభమైన రక్షణ మార్గాన్ని ఇశ్రాయేలీలు ఎందుకు తిరస్కరించారు అని చాలా ఆవేదన చెందుతాడు. ఎందుకంటే తన సొంత ప్రజలు రక్షకుడిని నిరాకరించటం చాలా బాధ కలిగించిన సందర్భం. అయినప్పటికీ 9వ అధ్యాయంలో తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల పట్ల తనకున్న ఆశను, దేవుడు వాళ్ళకి గతంలో ఇచ్చిన వాగ్దానాల దృష్ట్యా వాళ్ళకి దేవుని రక్షణ దూరం అవ్వదు అనే ఒక విశ్వాసాన్ని కనపరుస్తాడు, ఒక నిరీక్షణ కనపరుస్తాడు. 9వ అధ్యాయం కొనసాగిస్తూ 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అసలు ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే ఎక్కడ తేడా జరిగింది అనేది మాట్లాడుకుంటూ వచ్చాడు. దాని కొనసాగింపుగా మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా ఆ టాపిక్ ప్రస్తావిస్తున్నాడు. సో తన ఆశను మళ్ళీ వ్యక్తం చేశాడు 10వ అధ్యాయం మొదటి వచనంలో. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయినది. నా హార్ట్ డిజైర్ ఇది, నా హృదయాభిలాష, నేను చేసే ప్రార్థన ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. ఎందుకంటే నా ప్రజలు వారు దేవుని మీద ఆసక్తి గలవారు. వాళ్ళు నిజంగా ఘోరమైన మనుషులు అంటే కాదు, ఏర్పరచబడిన జనాంగంలోని వారే. దేవుని పట్ల విశ్వాసం ఉంది. మరి పరిసయ్యులను చూసినా కూడా, పరిసయ్యులు వేషధారులు లేకపోతే పరిసయ్యులను ఒక విధంగా తిట్టినా కూడా, లీగలిజం కోణంలో అయినా సరే వాళ్ళకంటూ ఒక పంతం, వాళ్ళకంటూ ఒకలాంటి వ్యవస్థను ఏర్పరచుకున్నారు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడ అంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అపోస్తలుడైన పౌలు స్వయంగా తన వ్యక్తిగత జీవితంలో క్రైస్తవులను ఇంటంట వెళ్ళి హింసించి దాడి చేసి వాళ్ళ మరణానికి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. హానికరుడను, హింసకుడనని చెప్పుకున్నాడు. అది కూడా దేవుని కొరకు రోషంగా బ్రతకడం లాగా భావించాడు. క్రైస్తవులను హింసించటం యెహోవా పట్ల రోషంగా జీవించడం అనే ఒకలాంటి యాటిట్యూడ్తో కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. అదే దృక్పథం ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మందికి ఉండుండొచ్చు. అందుకంటున్నాడు వారికి ఆసక్తి ఉంది, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తిలో ఆ జ్ఞానం లేదు, అది ఏమంటాము సెన్స్ లేదు, రీజనబుల్గా వాళ్ళు బిహేవ్ చేయటం లేదు. వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారో 3వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు జ్ఞానం మిస్ అయింది అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయారు. ఈ ప్రక్రియ అంతట్లో దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. దేవుని నీతి ఉచితముగా అనుగ్రహించబడుతున్నప్పుడు నేను విశ్వసిస్తే ఆ నీతి దేవుడు ఉచితంగా నాకు ఇస్తున్నాడు అన్న సంగతి పక్కన పెట్టేసి, నేను స్వయంగా నా నీతిని ఒకటి తయారు చేసి లేకపోతే ప్రూవ్ చేసుకొని స్థాపించి దానిని దేవుని ముందు చూపించుకోవాలి అనే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే కంప్లీట్గా మిస్ అయ్యారు. నీతిమంతుడిగా ఒక వ్యక్తి ఎలా అవుతాడు అనే సత్యం, రహస్యం వాళ్ళు కోల్పోయారు. తమ స్వనీతిని స్థాపించాలనుకున్నారు, కాబట్టి దేవుని నీతికి లోబడలేదు. ఈ మాట చూడండి ఎంత బాగుందో. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. ఇది సువార్తలోని ప్రధానమైన సారాంశం. విశ్వసించు ప్రతివాడు నీతిమంతుడిగా అవుతాడు, విశ్వసించు ప్రతివాడికి నీతి కలుగుతుంది.
ఎలా కలుగుతుంది? దేవుడే ఆ నీతిని ఉచితంగా మనకి ఇస్తున్నాడు, మనకి కట్టబెడుతున్నాడు, మనకు ఆపాదిస్తున్నాడు. దిస్ ఈస్ ద బ్రీఫ్ గాస్పల్. యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో మరణించాడు. ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నీతిమంతుడిగా ప్రకటించబడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, క్రియల ద్వారా నీతిమంతుడిగా అయ్యే ఒక వ్యవస్థకు పరిసమాప్తి పలికాడు. జరగదు, అది ఎప్పటికీ జరగదు, ఇక అవి మీరు మానేయండి, క్రీస్తులో విశ్వసించండి అని వాక్యం చెప్తుంది. ఇక్కడ కొంచెం నేను ముందుకు వెళ్తే, ఈ సువార్తను వాళ్ళు అర్థం చేసుకుంటంలో, అంటే పాత నిబంధన సారాంశాన్ని అర్థం చేసుకుంటంలో ఎక్కడో వాళ్ళు మిస్ అయ్యారు. అవి పౌలు భక్తుడు చెప్తున్నాడు. చాలా స్పష్టంగా ఉందట. నిర్గమాకాండంలో ఈ ప్రస్తావన కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ రాయబడిన మాట మీరు చూస్తే, యేసుక్రీస్తు వారి ద్వారానే నీతి కలుగుతుంది. ఆ ఎక్స్క్లూజివిటీ విషయంలో వీళ్ళు పొరపడ్డారు. ఓన్లీ త్రూ క్రైస్ట్ ఓన్లీ అనే ఒక సత్యం విషయంలో వాళ్ళకి మనసొప్పలేదు. కానీ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, క్రీస్తు ద్వారా మాత్రమే. మనం తరచు మాట్లాడుకుంటాం రిఫర్మేషన్ సంబంధించిన స్లోగన్స్ లో, విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఈ రెండు, విశ్వాసం ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే. ఎఫ్ఎస్సి పత్రిక కృప ద్వారా మాత్రమే పదం కూడా ఇంకోటి యాడ్ చేసింది. ఇక్కడ మనం చూస్తే విశ్వాసం ద్వారా, ఇప్పుడు మాట్లాడుకున్నాం, విశ్వసిస్తే నీతిమంతులుగా అవుతాం, క్రియల ద్వారా కాదు, స్వనీతి వల్ల కాదు. రెండో మాట, క్రీస్తు ద్వారా మాత్రమే. ఇక్కడ చూడండి 6వ వచనం, విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్తున్నది. అంటే ఒకవేళ అలంకారికంగా చెప్తున్నాడు, విశ్వాస మూలముగా కలిగే ఈ నీతి ఏముంటదంటే, అంటే నీతి గనక మాట్లాడితే ఫిగరేటివ్ గా అనుకుంటే గనక నీతి ఏముంటదంటే, నేను మీకు ఉచితంగా అనుగ్రహించబడితేనే వస్తాను, లేకపోతే రాను. అది దేవుడు ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు చేయాలి ఆ పని. మీరెంత చేసినా కూడా ఏం ఉపయోగం లేదు, మీ వల్ల కాదు. కాబట్టి ఇలా అడుగుతుందట ఆ నీతి. పరలోకానికి ఎవరెక్కి వెళ్ళారు? నువ్వు వెళ్ళావా? మరి నీ సొంత నీతి తీసుకొచ్చి ఎక్కడ చూపిస్తున్నావు? నీ జీవితం దేని పనికి వస్తుంది? నువ్వేం సాధించావు? నువ్వు అంత పరిశుద్ధుడివా? అంటే యేసుక్రీస్తు కిందకి రావటానికి కారణం ఎవరు? నువ్వా? అంటే మనుషుల్ని అడుగుతుంది ఈ నీతి అలంకారికంగా. అంటే తమ క్రియల ద్వారానో, తమ భక్తి ద్వారానో, తమ క్రమశిక్షణ ద్వారానో, తాము నిష్ఠగా ఉండటం ద్వారానో రక్షించబడతాం అనుకునే వాళ్ళకి ఒక సూటి ప్రశ్నలు అపోస్తలుడు ఈ నీతి ద్వారా అడుగుతున్నాడు అలంకారికంగా. మీరేమైనా పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తుని కింద తీసుకొచ్చారా? తేలేదు కదా. మరి ఒకవేళ యేసుక్రీస్తు వారు చనిపోతే మీరు కిందకెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేపి మళ్ళీ పైకి తీసుకొచ్చారా? తేలేదు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి రావటానికి కారణం మీరు కాదు. యేసుక్రీస్తు వారు మరణించాక పునరుద్ధారుడు అవటానికి కారణం కూడా మీరు కాదు. ఎవరు ఎక్కిపోయారు ఆయన కింద తీసుకురావటానికి? ఎవరు కిందకి వెళ్ళారు ఆయనను పైకి తేవటానికి? ఎవరూ కాదు. కాబట్టి నీ హృదయంలో నువ్వు అనుకోవద్దు, నువ్వు నేను చేయగలను అని అనుకోవద్దు. అసలు నా క్రియల ద్వారా నేను రక్షించబడతాను, లేకపోతే కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని నిష్ఠగా పాటించడం వల్ల నేను రక్షించబడతానని ఏ మనిషి ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పారు. 8వ వచనం, వాక్యము నీ యొద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయములో ఉంది. ఒకటే సువార్త నీ చుట్టూ వినపడుతుంది, నీ దగ్గరే ఉంది, నీకు బాగా ఫెమిలియర్, నీ నోట్లో తిరిగే అంత పరిచయం నీకు ఉంది, నీ హృదయంలో ఉంది. యు నో దట్.
ఏంటది? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అంటే, నీకు బాగా అందుబాటులోకి వచ్చి నీ పక్కనే, నీ లోపలే వినపడుతున్న సువార్త సందేశానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. విశ్వాస వాక్యము అన్నారు. ఈ పదమే ప్రమాదం అన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకోని పదం ఇదే, విశ్వాస వాక్యము. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అని అన్నారు. సరే, ముందు వాక్యం మాట్లాడుకుందాం, తర్వాత ఆ సంగతులు మాట్లాడదాం. నీ అంతటి నువ్వు రక్షించబడగలనని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు అని ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలకు గట్టిగా చెబుతూ, ఇంత సువార్త నీ దరిదాపుల్లో, నీ పరిసరాల్లో వినపడుతున్నప్పుడు 9వ వచనం నువ్వేం చేయాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దిస్ ఈజ్ ద గాస్పల్. సువార్త రకరకాల వచనాల్లో స్పష్టంగా కనపడినట్లుగా చక్కగా సువార్త కనపడిన ఒక స్పష్టమైన వచనం అన్నమాట. యేసు క్రీస్తు వారిని ప్రభు అని నోటితో ఒప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే, బహిరంగంగా బయటికి ఒప్పుకోవటం. మనసులో విశ్వసిస్తే చాలదు, అది పబ్లిక్ గా అక్నాలెడ్జ్ చేయటం, ఓపెన్ గా అక్నాలెడ్జ్ చేయటం, బహిరంగంగా ఒప్పుకోవటం, నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినానంటే, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించడం మాత్రమే కాదు, ఒప్పుకోవటమే కాదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అని కూడా నువ్వు నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. సో ఈ 8-9 వచనాలకి లింక్ ఉందన్నమాట. జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోండి. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే, అదేమనగా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అదేమనగా అంటే అర్థం ఏంటి? దానికి ముందు ఏదో వివరించాడు, దానికి వివరణ దాని తర్వాత వస్తుంది. కాబట్టి ఒకటి చెప్పి, ఒక స్టేట్మెంట్ చెప్పి అదేంటంటే అని వివరించటం. మేము విశ్వాస వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పాడు 8వ వచనంలో. మేము ప్రకటించే విశ్వాస వాక్యమే, అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని. సో ఇప్పుడు మీరు చెప్పండి సింపుల్ గా, విశ్వాస వాక్యము అంటే అర్థం ఏంటి? సువార్త అంటే విశ్వాసంతో పలికే మాటలు, అంటే సువార్తను విశ్వసిస్తూ ఒప్పుకునే మాటలు. ఏంటా మాటలు? యేసుక్రీస్తు వారు నా ప్రభువు, ఆయన నా కొరకు శిలువలో మరణించాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు, దేవుడు ఆయనను లేపాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన రక్షకుడని విశ్వసిస్తున్నాను. ఇది. సో సువార్తకు సంబంధించిన సారాంశాన్ని లేకపోతే సువార్త సందేశాన్ని మేము మీకు ప్రకటించాము. అది మీకు ఎప్పుడు మీ దగ్గరే అందుబాటులో ఉంది, మీరు వింటూనే ఉన్నారు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని కింద తీసుకొచ్చి మరి కొంచెం మా కోసం మరణించారా అని మీరు ఆయన బతులాడుకోవటం, రికమెండ్ చేయటం, చనిపోయిన ఆయన దగ్గర కిందకి వెళ్ళి మీకేవో శక్తులు ఉన్నట్టుగా ఆయనను పునరుద్ధారణలాగా చేసి పైకి తీసుకొచ్చి ఇదిగో రక్షణ మీకు అందుబాటు, ఇదంతా స్వనీతిలోంచి వచ్చిన ఒక భయంకరమైన యారగెన్స్ అన్నమాట. వీ కెనాట్ సేవ్ అవర్ సెల్స్. మనం రక్షించుకోలేము. మన స్వనీతి మురికి గుడ్డలు లాంటివి, పెంటతో సమానం. మనం చేయగలిగిందల్లా మనకు వినపడుతున్న, మన నోటికి దాకా వచ్చిన స్థిరపరిచయమైన ఆ సువార్త సందేశాన్ని ఒప్పుకోవటమే. ఇక్కడ ధర్మశాస్త్రం అనే ఒక అర్థం కూడా ఉందట. ఎందుకంటే మోషే రాసినప్పుడు, లేకపోతే పాత నిబంధన లేఖనాలన్నీ ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ చేతిలో ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ నోట్లో వాక్యాలు కంటతా ఉన్నాయి, వాళ్ళ హృదయాల్లో ఎప్పటికప్పుడు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. బట్ ఆ సారాంశం వాళ్ళు మిస్ అవుతున్నారు. దే హ్యావ్ ద లా, దే హ్యావ్ ద స్క్రిప్చర్స్,
బట్ దే డింట్ బిలీవ్ ఇట్. అందుకే అన్నాడు, వాళ్ళది జ్ఞానానుసారమైంది కాదు. లేఖనాలు తెలిసి లేఖనాలు ఏం చెప్తున్నాయో నమ్మట్లేదు. ప్రవచనాలు తెలుసు, ప్రవచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయో నమ్మట్లేదు. మెస్సయ గురించి వాళ్ళకి తెలుసు, మెస్సయ అయినే అని వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి మీ దగ్గరే ఉంది ఆ వాక్యం, ఆ వాక్య సారాంశమే మీకు ప్రకటించాము, కానీ మీరు ఒప్పుకోలేదు. 10వ వచనం, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. సో ఇందాటి నుంచి మనం మాట్లాడుకున్న దాని అంతటిని సమప్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా ప్రకటించబడతావు. ఆయన ప్రభు అని, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరిస్తూ బహిరంగంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు, బయటకు ఒప్పుకున్నప్పుడు, నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. ఈ రెండు వేరు సందర్భాలు ఏం కాదు, రెండు ఒకటే, రెండు స్టేట్మెంట్స్. ఇఫ్ యు బిలీవ్ అండ్ ఇఫ్ యు కన్ఫెస్. విశ్వాసం ఉంచిన వాడు బయటకు కూడా చెప్తాడు, దాచుకోడు. సో హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవటం, లేదా 9వ వచనం, నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించం. నేను సరదాగా అడుగుతున్నాను, 9వ వచనం 10వ వచనం ఎదురు పెట్టుకుని చెప్పండి, ఒప్పుకోవటం ముందా, విశ్వసించటం ముందా? నా ప్రశ్న మీకు అర్థమేంటది? 9వ వచనంలో ఒప్పుకొని విశ్వసించిన ఎడల అనుంది, 10వ వచనంలో విశ్వసించును, తర్వాత నోటితో ఒప్పుకోను. ఏది ముందు ఏది వెనక కాదు, రెండు ఒకటే కార్యం. రక్షించబడిన వ్యక్తి జీవితంలో రెండు జరుగుతాయి, రెండు ఒకేసారి జరుగుతాయి. అంతరంగంలో విశ్వసిస్తాడు, అందరి ముందు ఒప్పుకుంటాడు, అప్పుడు రక్షించబడతాడు, అప్పుడు క్షమించబడతాడు, అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. 11వ వచనం ఏమని? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడడు. నిజమైన విశ్వాసం సిగ్గుని తీసేస్తుంది. మీలో కొంతమందికి అనుభవం ఉండొచ్చు. ఒకప్పుడు రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేద్దామంటే మెలికలు తిరిగిపోయేవాడు, ఇప్పుడు రోడ్డు మీద అవసరమా అని. మరి ఇప్పుడు నా జీవితం అంతా రోడ్ల మీద వెళ్ళిపోతుంది. సిగ్గుపడేది ఏం లేదు. పైగా ఒక ఆధిక్యతలాగా భావిస్తున్నాం, ఇప్పుడు ఒక ధన్యతలాగా భావిస్తున్నాం. విశ్వాసము మనల్ని ఆ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నుంచి తీసేస్తుంది. ఏ ప్రభులో విశ్వాసం ఉంచామో ఆయన గురించి మాట్లాడటానికి మనకి సిగ్గు ఉండదు, భయపడము, ఒక చిన్నతనంగా అనుకోము, నామోషిగా అనుకోము. మన ప్రభు గురించి మాట్లాడుతున్నాం, దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఒక భాగ్యంగా భావించి మనం బయటకు వెళ్ళి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇంత చక్కగా ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడో, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ మిస్ అయ్యారో ఎంత చక్కగా వివరించుకుంటున్న ఈ వాక్య భాగాన్ని కొంతమంది దుర్బోధకులు వక్రీకరించేశారు. ఈ పై సంగతులు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 11 వచనాల సంగతులన్నీ పక్కన పెట్టేసి ఒక చిన్న పదం పట్టుకున్నారు. 8వ వచనంలో ఉన్న ఆ చివరి పదం విశ్వాస వాక్యం. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ అన్నారు. ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఒక దుర్బోధ. కెన్యన్ అనే ఒక ఆయన దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇది మెల్లగా బ్రన్హామ్ అని ఆయన దాకా వెళ్ళింది, బోస్వర్త్ అని ఆయన దగ్గరికి వెళ్ళింది, తర్వాత కెనెత్ హ్యాగిన్ అని ఆయన దీన్ని అందిపుచ్చుకున్నాడు, తర్వాత కెనెత్ కోప్లాండ్ అని ఆయన దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు అరువు తెచ్చుకున్న ఈ పదాన్ని, విశ్వాస వాక్యాన్ని, అంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వాక్యము, ఈ పదాన్ని తీసుకున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన కారణం అదే. విశ్వాస వాక్యం అంటే ఇక్కడ అర్థం విశ్వాసముతో పలికిన మాట. ఏంటది విశ్వాసంతో పలికే మాట?
అదేదనగా ఎంత స్పష్టంగా ఉందో చూడండి 9వ వచనం. విశ్వాసంతో పలికే మాట ఏంటి అంటే యేసు ప్రభు అని నోటితో పలికే మాట, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని ఒప్పుకునే మాట. అంటే రక్షించబడినప్పుడు మీరు ఏ విషయాలైతే ప్రభు దగ్గర ఒప్పుకొని రక్షించబడ్డారో, మార్మన్స్ పొందినప్పుడు, ఆ విశ్వాసపు మాటల్నే విశ్వాసపు వాక్కులు అన్నాడు. వాక్యం అంటే ఇక్కడ బైబిల్ కాదు, మాట, విశ్వాస వాక్యం. ఇన్ అదర్ వర్డ్స్ గాస్పల్. మేము ప్రకటించు సువార్త ఏంటి? మేము ప్రకటించే సువార్త యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని. నేను ఎందుకు ఇన్నిసార్లు పదే పదే దీన్ని రిపీట్ చేస్తున్నానంటే ఈ 8వ వచనానికి 9వ వచనానికి ఉన్న సంబంధం మీరు గుర్తించాలని. అదేమనగా విశ్వాస వాక్యం అనగా ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్ఫెషన్ బిఫోర్ క్రైస్ట్. సువార్తను అంగీకరించటం, సువార్తను విశ్వసించటం. అపోస్తలులు ప్రకటించారు, ఆ ప్రకటించిన వాక్యాన్ని విని వీళ్ళు, లేదా ఆ సువార్తను విని వీళ్ళు విశ్వసించారు, దాన్నే బహిరంగంగా ఒప్పుకున్నారు, నోటితో ఒప్పుకున్నారు. దిస్ ఆల్ అబౌట్ గాస్పల్. ఈ ప్యాసేజ్ సువార్త గురించి, ఇది దేని గురించి లేదు. కానీ ఒక దుర్బోధ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే పదాన్ని తీసుకున్నారు, ఒక ఘోరమైన ఒక దుర్బోధను అల్లేశారు. ఈ అల్లటానికి వెనక కారణం న్యూ ఏజ్ అనే ఒక ఫిలాసఫీ. అదేంటంటే నేను దైవాంశ సంభూతుడిని, నా లోపల కూడా ఒక దైవికమైన పొటెన్షియాలిటీ ఉంటుంది, నేను సరిగ్గా మనసు పెట్టట్లేదు, కానీ నేను నిజంగా నా పొటెన్షియాలిటీని కనుక రిలీజ్ చేస్తే నేను కూడా దాదాపు దేవుడిలాగా పనులు చేస్తాను. ఇది అన్ని మతాల్లోనూ ఒక షూటప్స్ లాగా, లేదా ఆఫ్ షూట్ బ్రాంచెస్ లాగా పిలకలుగా తయారైన చీలికలు ఉన్నాయి. దీన్ని ఈ కెన్యన్ అని ఆయన ఎక్కడో తెచ్చుకొని దానికి బైబిల్ వచనాలు ఎత్తుక్కున్నాడు అంతే. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఇక్కడ సూత్రం తయారు చేశాడు అనమాట. ఏంటి ఆ సూత్రం అంటే, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, చూడండి ఎంత ఘోరం, 9-10 వచనాలు ఎంత దారుణంగా వక్రీకరించారో చూడండి. ముందు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. నీ నోటితో ఒప్పుకుంటే ఏమవుతుందావు? రక్షించబడతావు. 10వ వచనంలో అదే ఉంది కదా, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంది. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల రక్షణ. ఇదంతా రక్షణ గురించి అని 2 వచనాలు ఎంత స్పష్టంగా చెప్తుంటే, ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే దుర్బోధకులు ఏమంటారంటే, నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు ప్రార్థనలకు జవాబు వస్తుంది, నువ్వు నోటితో ఒప్పుకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకి నీకు జ్వరం వచ్చిందని నువ్వు ఒప్పుకోవద్దు. నాకు స్వస్థత రావాలి, నేను దేవుని బిడ్డని, నాకు జ్వరం రావటం ఏంటి, నాకు ఈ రోగం పోయింది, నాకు స్వస్థత వచ్చింది, రాకుండానే వచ్చింది అని పాజిటివ్గా నువ్వు ఒప్పుకోవాలి అని ఒక సూత్రం తయారు చేశారు. అలా నువ్వు నోటితో అంటా ఉంటే, పోయింది జ్వరం పోయింది అని నువ్వు అంటా ఉంటే, అది క్రియేటివ్గా పనిచేసి ఒక అద్భుతమైన కార్యం జరుగుద్ది అని మొదలెట్టారు. మీరు చెప్పండి, నోటితో పలికితే నువ్వు అనుకున్నది జరుగుతాయి అనే మాటకి ఇప్పుడు మనం చదువుకున్న 8-9 వచనాలకి ఏమైనా సంబంధం ఉందా? 1% సంబంధం ఉందా? పైగా దానికి మళ్ళీ ఆర్డర్, ఒప్పుకొని విశ్వసించాలా, విశ్వసించి ఒప్పుకోవాలా? ఎక్కడి దాకా ఈ డాక్టర్ని తీసుకెళ్లారంటే, నోటితో ఒప్పుకోకపోతే పని అవ్వదు, నువ్వు నమ్మి నువ్వు నోటితో అంటేనంట అప్పుడు ఆ వాక్యం పనిచేస్తుంది. ఆ స్టేట్మెంట్ అన్నారా, నువ్వు అనకపోతే వాక్యం పనిచేయదు. వాక్యానికి ఘోరమైన మాట ఏమన్నాడంటే, నువ్వు అంటే ఆ వాక్యానికంటే శక్తి వస్తుంది. దైవ దూషణ కాదా అది?
దైవదూషణ కాదా? వాక్యానికి శక్తి నువ్వు ఇస్తావా? ఎవడం అసలు నువ్వు? నీకో దిక్కు లేదు. నువ్వు పలికితే నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినరు. దేవుడు వింటాడు నీ మాట? ఎంతటి ఘోరమైన వక్రీకరణ అంటే, నోటితో పలికితే శక్తి వస్తుంది, నీ లోపల నుంచి వస్తుంది అనమాట. విశ్వాసంతో నువ్వు పలికితే కార్యాలు జరుగుతాయి. దీన్ని వాళ్ళు ఏమన్నారంటే పాజిటివ్ కన్ఫెషన్ అన్నారు. పాజిటివ్ కన్ఫెషన్ అన్నారు అంటే నువ్వు నెగిటివ్ మాట్లాడద్దు, పాజిటివే మాట్లాడు. నువ్వు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ జరుగుద్దట, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుద్దట. అంటే మీరు చెప్పండి, పవర్ మరి ఎవరిలో ఉంది? నీ దగ్గర కూడా లేదుగా. నీ దగ్గర కూడా లేదుగా. నువ్వు నెగిటివ్ మాట్లాడితే నాకు కూడా జరగదు, మన చేతిలో ఉంది అంటాక నీ దగ్గర కూడా ఏం లేదుగా. మరి తెలుగు రాష్ట్రాల్లో మా చిన్నప్పుడు ఒక వాడుకుండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ నా ఉసురు నీకు తగులుతురా అని అనేవాడు. అంటే మాటలకి పవర్ ఉంటే, నిజంగా నాకే గనక కోపం వచ్చి అంటే నా ఉసురు నీకు తగులుద్ది, నువ్వు నాశనం అయిపోవాలంటే తిరిగి తిరిగి అది తగులుద్దని వాళ్ళ ఆశ. చాలా మంది ఉసురు తగిలి వాడు ఇలా అయిపోయాడని. అంటే వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కోపం వాళ్ళ తిట్లలో నుంచి యాక్టివేట్ అయిందని అది తీసుకొచ్చి చెప్తున్నారు వాక్యానికి ఈ దరిద్రులు. అలాంటి ఒక భావజాలం ఏంటంట, వీళ్ళు పలికితే ప్రార్థనకు జవాబులు వస్తాయట. మీరు దేవుణ్ణి అడగద్దు అంటాడు ఒక ఆయన. యు నీడ్ నాట్ బెగ్ గాడ్. నువ్వు దేవుడిని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నువ్వు డిక్లేర్ చేయి అంటాడు. నువ్వు చెప్పు, జరుగుద్ది అంతే. దానికి వాళ్ళు పెట్టిన పేరు పాజిటివ్ కన్ఫెషన్. ఈ పాజిటివ్ కన్ఫెషన్ అనేది న్యూ ఏజ్ థాట్లో ఉంది బయట. చాలా మంది నాన్ క్రిస్టియన్స్ కూడా పాజిటివ్ థింకింగ్ మీదే మాట్లాడుతున్నారు. నేను ఒకసారి ఆటోలో వెళ్తున్నాను, చాలా స్పీడ్గా ర్యాష్గా తోలేస్తున్నాడు. ఎంత స్పీడ్గా తోలుతున్నాడంటే ఇలా తిప్పేస్తున్నాడు ఆ ఆటోని, మెలికలు తిప్పేస్తున్నాడు. నేను ఈ చివరి కూర్చున్నాను, ఆ చివరికి వచ్చి పడుతున్నాను. బాబు కొంచెం స్లోగా తోలు అన్నాను. అంటే దేనికి సార్ అన్నాడు. దేనికేంటి బాబు, నేను అటో ఇటో పడేటట్టున్నాను, నువ్వు దేనికో గుద్దేటట్టున్నావు, యాక్సిడెంట్ అయ్యేలాగుందంటే. సార్ నెగిటివ్ మాట్లాడకూడదు సార్, యాక్సిడెంట్ అవుద్ది అని మనం అంటే యాక్సిడెంట్ అవుతుంది, జరగదు అనుకుంటే జరగదు. అంటే మీరు చెప్పండి, యాక్సిడెంట్ నీ డ్రైవింగ్ బట్టి జరుగుద్దా, నువ్వు మనసులో అనుకునే దాన్ని బట్టి జరుగుద్దా? నువ్వు ఎలా పడితే అలా తోలుకుంటూ యాక్సిడెంట్ జరుగుద్దని నెగిటివ్ అనుకోకూడదు సార్, ఎప్పుడు పాజిటివ్ అనుకోవాలి. పాజిటివే అనుకుంటూ ఇష్టారాజ్యంగా తోలొచ్చా చెప్పండి? ఈ పాజిటివ్ థింకింగ్ అనేది అన్ని మతాల్లోనూ ఒక కల్టిక్ లాగా వచ్చింది. న్యూ ఏజ్ సైన్స్ అన్నారు దీన్ని, న్యూ ఏజ్ టీచింగ్ అన్నారు. మెటాఫిజికల్ కోణంలో వచ్చిన ఒక దుర్బోధ. అంటే మనమే దేవుళ్ళలాగా ప్రవర్తించటం. ఈ మధ్య కాలంలో తెలుగు, మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, షార్ట్స్ వచ్చేసినాయి బాగా. మేనిఫెస్టేషన్ అని మాట్లాడుతున్నారు. నాకు డబ్బులు రావాలి, నాకు డబ్బులు రావాలి, నాకు డబ్బులు రావాలి అని కనుక పాజిటివ్ నువ్వు అంటా కూర్చుంటే ఒక వారం 10 రోజులకి నీకు ఎంత కావాలో అంత మనీ వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? నాకు 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? ఊరికి నేను కూర్చొని అనుకుంటే వచ్చేస్తాయా? సో వీళ్ళందరి వెనకాల ఏంటంటే, వీళ్ళు బైబిల్ని అడ్డు పెట్టుకొని దేవుడు అంటున్నారు, వాళ్ళు బైబిల్ లేకుండా మన లోపలే దేవుడు ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. అందరి సారాంశం ఒకటే, మన లోపల ఏదో పొటెన్షియాలిటీ ఉంది, పవర్ ఉంది, దాన్ని మనం వాడుతున్నాము, విచ్ ఈస్ అగైనెస్ట్ ద బైబిల్. విశ్వాసపు వాక్యం అంటే అర్థం సువార్త. విశ్వాసంతో మనం చేసే కన్ఫెషన్. యేసుక్రీస్తు వారు ప్రభు అని మారు మనసు పొందే వ్యక్తి ప్రకటించే స్టేట్మెంట్ ని వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటారు. నేను ఇలా విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా, నువ్వే నా రక్షకుడివి, నువ్వే మృతుల్లోని తిరిగి లేచావనే మాటని వర్డ్ ఆఫ్ ఫెయిత్ అని అనాలి, కానీ అద్భుతాల కోసం పలికే మాటను వర్డ్ ఆఫ్ ఫెయిత్ అని అనరు. వీళ్ళు ఏం చేశారు, నువ్వు నోటితో పలికితే జరుగుద్ది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ద పవర్ ఇన్ యువర్ వర్డ్స్ అని కొనండి. తెలుగులో ఉన్న మీ ఫేవరెట్ ప్రీచర్స్ అందరూ వస్తారు. నేను ఓపెన్ గానే చెప్తాను, మీ ఫేవరెట్ ప్రీచర్స్ అందరూ వస్తారు. నీ నోటి మాటలో శక్తి ఉంది అని ఒక టైప్ చేసి చూడండి,
మీరు ఊహించిన వీళ్ళు కూడా ఇది బోధిస్తున్నారా అని మీరు ఆశ్చర్యపోతారు. చాలా మందికి ఇది ఎందుకు బోధిస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరో బోధించారు, ఆ మెసేజ్ వీళ్ళు కాపీ కొడుతున్నారు. మన క్రైస్తవ బోధలకు వచ్చిన దరిద్రం అదొకటి. దే జస్ట్ ఇమిటేట్ అదర్ ప్రీచర్స్. అది వాక్యానుసారమా కాదా, కరెక్టా కాదా కూడా కాదు. ఇందాక నేను ఎతుకుతుంటే ఒక అమ్మాయి మాట్లాడుతుంది. పల్లెటూరు ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకు పాపం తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా రాదు, పాపం ఆమెకు మాట్లాడటమే సరిగా రాదు. ఒక యాస భాషలో సడన్ గా యూట్యూబ్ లైవ్ ఇస్తుంది అనమాట. ఈ కన్ఫెస్ అనే పదం కూడా తనకి అంటం రావట్లేదు. కానీ ఎవరో చెప్పారు, దాన్ని బై హార్ట్ చేసింది, దాన్ని ఇక్కడ మళ్ళీ ఎనాక్ట్ చేస్తుంది. షీ డజంట్ నో వాట్ షీ వాజ్ డూయింగ్. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది ఒక పదంలోంచి బయట నుండి తీసుకొచ్చిన ఒక దుర్బోధన ఇందులో చొప్పించి రోమాపత్రిక 10వ అధ్యాయం దాని గురించే మాట్లాడుతుందని ప్రజల్ని మోసం చేసే స్థాయికి వెళ్ళారు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఆల్ అబౌట్ గాస్పల్ అండ్ సాల్వేషన్. వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు నోటితో అంటే జరుగుతుంది. నీకు సమస్య ఉందా, ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. నువ్వు నోటితో పలికితే అది జరుగుతుంది. నువ్వు నోటితో పలకటం కాదు, నోటితో యేసుక్రీస్తు నా ప్రభువును ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావనే సువార్త సందేశాన్ని వక్రీకరించారు. నేను ఎందుకు ఇలాంటి సీరియస్గా తీసుకుంటున్నానో ఆలోచించండి. ఇది సువార్త గురించిన స్టేట్మెంట్. రోమాపత్రిక 10వ అధ్యాయం, యేసుక్రీస్తు నా ప్రభువు అని నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావనే ఒక సువార్తకు సంబంధించిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్. బయట వాళ్ళతో మీరు గాస్పల్ మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మీరు చెప్పే ఆన్సర్ ఇదనమాట. యు బిలీవ్ ఇన్ హిమ్ అండ్ యు కన్ఫెస్ దట్ హీ ఈస్ ద లార్డ్. ఈ సువార్త సత్యాన్ని వక్రీకరించి రక్షణ గురించి కాకుండా ఇంకా దేని గురించో ఉపయోగపడే ఒక సూత్రం లాగా, ఒక మంత్రం లాగా తయారు చేసేసారు ఈ ప్రబుద్ధులు. నాకు ఇది కావాలి అని మీరంటే అడగద్దు దేవుణ్ణి. మీరు నోటితో పలకండి. నోటితో పలికితే, విశ్వాసంతో పలికితే అయిపోద్దని అంటున్నారు. మీరు చెప్పండి, విశ్వాసంతో పలికితే అవుతుందా? విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పాదాలు ఆశ్రయిస్తే రక్షించబడతారు, కానీ విశ్వాసంతో మీరు పలికితే అది జరుగుద్దా? చెప్పండి. ఎక్కడుంది బైబిల్లో అలాగా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఒకటి అర వేరే వచనాలు తీసుకొస్తారు వాళ్ళు. అది ముందు మళ్ళీ మనం చూద్దాం, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి. నేను విశ్వాసంతో చెబుతున్నాను, నేను ఎగురుతాను అని నేను ఎన్నిసార్లు అంటే ఎగురుతాను చెప్పండి. దానికి వీళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఎగిరితే ఆ సూత్రం, ఆ మంత్రం పనిచేసినట్టు. ఎగరలేదంటే సరే పడినంత విశ్వాసం నువ్వు ప్రదర్శించలేదు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు అంటే బ్లేమ్ మళ్ళీ నీ మీదే అనమాట. రోమాపత్రిక 10వ అధ్యాయంలో వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక మాట, ఇట్ ఈస్ అబౌట్ గాస్పల్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ సాల్వేషన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ కన్ఫెషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిక్లరేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. నోటితో పలకటం అనేది పాజిటివ్గా పలకాలి అని చెప్పి పాజిటివ్ కన్ఫెషన్ అన్నారు. రెండవది, అలా పలికే ప్రక్రియను కన్ఫెషన్ అంటే మళ్ళీ ఏదో తప్పు ఒప్పుకుంటున్నామని అర్థం వస్తుంది కాబట్టి, కన్ఫెషన్ అంటే మన ఉద్దేశంలో ఏదో తప్పు ఒప్పుకోవడం, పాపం ఒప్పుకోవటమే కదా. కాబట్టి రాను ఇది మళ్ళీ కొంచెం వాళ్ళకి అడ్డుగా ఉందని చెప్పి వాళ్ళు దాన్ని మార్చామని డిక్లరేషన్ అన్నారు. ఈ మధ్య కాలంలో అది కొంచెం పెరిగి అఫర్మేషన్ అని అంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మెగా చర్చెస్కి వెళ్ళే విశ్వాసులు కనుక మీరు అడిగితే మీకు తెలుసుద్ది, వాళ్ళకి కొన్ని పేపర్లు ఇస్తారు, రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళకి. ఐ యామ్ సక్సెస్ఫుల్, ఐ విల్ నెవర్ ఫెయిల్, గాడ్ ఈజ్ మై విక్టరీ అని ఇలా పదే చెప్పుకుంటూ ఉంటారు. సో కొన్ని క్యాప్షన్స్ వీళ్ళకి రాసిస్తారు. కొన్ని క్యాప్షన్స్ రాసిచ్చి ఈ మీరు అంటూ ఉండండి అని అంటారు. డైలీ మనం డైలీ ప్రామిస్లను వాట్సాప్లో ఎలాగైతే మన వాళ్ళు నింపేస్తున్నారో అలాగే వాళ్ళు డైలీ
డిక్లరేషన్, డైలీ ఎఫర్మేషన్ అని మనకు వస్తూ ఉంటాయి. నాకు ఒక ఆయన పంపిస్తూ ఉంటాడు, ప్రతిరోజు ఒక డిక్లరేషన్ పంపిస్తాడు. నేను అలా, నేను ఇలా అంటే హిప్నటైజ్ చేసుకుంటున్నాడు తనకు తనే చెప్పుకోవటం. నేను సక్సెస్ఫుల్గా ఉంటాను, నేను బిజినెస్లో వర్ధిల్లుతాను, నాకు ఏ అనారోగ్యం నా దగ్గరికి రాదు, ఇవన్నీ. సో ఎఫర్మేషన్. ఇంకొక అడుగు ముందుకెళ్ళి, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడికి నువ్వు చెప్పొద్దు, ఆ పరిస్థితులతో నువ్వే మాట్లాడు అని అంటున్నారు. యాజ్ ఇఫ్ యు వర్ గాడ్. ప్రభా నా పరిస్థితి బాగలేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం కంటే, ఇదిగో నా దేవుడు ఎలాంటి వాడో ఈ పరిస్థితులకి చెప్పు అని. ఏ పరిస్థితికి చెప్తాను? స్పీక్ టు సర్కమ్స్టాన్సెస్, స్పీక్ టు లైఫ్. ఒక అబ్స్ట్రాక్ట్ వాటితో మాట్లాడమని చెప్తున్నారు. ఒక అసహజమైన జీవితాన్ని వాళ్ళు మీకు నేర్పిస్తున్నారు. ఓ సమస్య, ఓ అనారోగ్యమా, ఓ అప్పుల బాధ అని వాళ్ళతో ఎందుకు, ఏంటది? సో మీరు చూడండి, ఇక్కడ జరుగుతున్న ఘోరమైన నేరం ఏంటంటే, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఏమి రాశారు, అక్కడ ఏముందో చదవకుండా వీళ్ళు ఎక్కడో బయట నుంచి అరువు తెచ్చుకున్న ఒక ఫిలాసఫీని ప్రజలకు విషయంలాగా ఎక్కించడం కోసం రోమా 10వ అధ్యాయాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. దీన్ని వాక్యం బోధించడం అనరు, వాక్యానికి చొప్పించటం అంటారు. అక్కడ ఏముందో చెప్తే అది వాక్యం బోధించటం. నువ్వు ఏదో బయట ఒక ఫిలాసఫీని తీసుకొచ్చి అది చెబుతూ ఊరికినే కవరింగ్ కోసం ఈ వచనాలు వాడుకుంటే అది వక్రీకరించిన వాక్యం. సో నేను క్లోజ్ చేస్తున్నాను. ఏం వక్రీకరించారు? విశ్వాస వాక్యం అనే పదం యొక్క మీనింగ్ వక్రీకరించారు. అదేమనగా అని చెప్పిన సువార్త స్టేట్మెంట్ను వక్రీకరించారు. గాస్పల్ గురించి మాట్లాడరా నాయన అంటే, నీ సమస్యలు పోతాయి, అది నువ్వు నోటితో పలికితే. ఇక్కడ పోయి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు పక్కకి, సువార్త పక్కకి వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు, ఆ పాయింట్ పక్క వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు, ఆ పాయింట్ పక్క వెళ్ళిపోయింది. విశ్వాసంతో నువ్వు పలికితే యేసుక్రీస్తు కాదు, నీతిమంతుడిగా తీర్చబడటం కాదు, రక్షణ పొందటం కాదు, అవి పక్కన పెట్టేసి విశ్వాసంతో పలికితే నువ్వు అనుకునేవి జరుగుతాయి అని చెప్తున్నారు. డిస్టార్టింగ్ ద వెరీ గాస్పల్. ఇందులో మీకు ప్రమాదం కనపడకపోతే నేనేం చేయలేను. సువార్త సందేశాన్ని, ఆ సువార్త సందేశంలో ఉన్న మౌలిక అంశాలని, ప్రధానమైన రక్షకుడు అయిన వ్యక్తిని పక్కన పెట్టి, విశ్వాసం అని ఒక మాటను పట్టుకొని, నోటితో పలకటని ఒక మాటను పట్టుకొని, మిగతా అదంతా మీరు తిరగరాసేసుకుంటే మిమ్మల్ని అబద్ధ బోధకులు అనకుండా ఏమనాలి? అది మీకు పెద్ద తప్పు అనిపించట్లేదేమో, దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపం. ఎందుకంటే యు ఆర్ డిస్టార్టింగ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ గాస్పెల్. ఏ లేఖనాలైతే, ఏ వచనాలైతే దేవుడిచ్చి దిస్ ఈజ్ ద సమ్మరీ, సినాప్సిస్ ఆఫ్ గాస్పెల్ అని ఆయన ఇచ్చాడో, అది మీరు తిరగరాసి నువ్వు పలుకు, నువ్వు అనుకునేవి జరుగుతాయి అని చెప్తున్నప్పుడు స్వార్థ పోయింది, కన్ఫెషన్ పోయింది, సాల్వేషన్ పోయింది, జస్టిఫికేషన్ పోయింది. అసలు యేసుక్రీస్తు వారే లేరు ఆ స్టోరీలో. నువ్వు పలుకు, నువ్వు అనుకునేవి జరుగుతాయి, దానికి వర్డ్ ఆఫ్ ఫెయిత్ అని పేరు పెట్టు. సాటానిక్ అంటాం దీన్ని. నేనైతే సాటానిక్ అని అంటాను. ఎందుకు? రక్షకుడు లేడు, రక్షణ లేదు. విశ్వాసపు పర్పస్ ఏంటి? రక్షించబడటం కోసం విశ్వాసం ఉంచండి అంటే పక్కన పెట్టి నీకు కావాల్సినవన్నీ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు విశ్వాసాన్ని ఉపయోగించు అని. నువ్వు నోటితో పలికితే అయ్యే కాడికి ఇంక దేవుడు ఎందుకు? నోటితో పలుకుతారట, కావాల్సినవన్నీ జరిగిస్తారట. కాబట్టి కొన్ని మంత్రాలు లాంటివి తయారు చేశారు, ఎఫర్మేషన్స్ అన్నారు. నాకు అది కావాలి, నేను ఇలా చేస్తాను, ఎలా అవుతాను, నేను ఇలా అని ఒక హిప్నటైజ్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటూ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, కొంతమందిని మీరు చూస్తూ ఉండండి, దే కాల్ దెమ్సెల్స్ సూపర్ బిలీవర్స్. ఒక్కళ్ళే మాట్లాడేసుకుంటూ ఉంటారు.
ఈ ఎఫర్మేషన్ల పేరు మీద, పాజిటివ్ కన్ఫెషన్ పేరు మీద నోటితో పలకాలి, అంటిల్ యూ గెట్ ద ఆన్సర్ యూ కీప్ ఆన్ కన్ఫెసింగ్ అని చెప్పడం వల్ల ఒక్కళ్ళే గొణుగుతా ఉండి మాట్లాడుతూ ఉండి ఒక్కళ్ళే మాట్లాడుతూ ఉండి గొణుక్కుంటా ఉండి సైకలాజికల్గా పక్కదారి పట్టేస్తున్నారా అన్నట్టుగా తయారవుతుంది. రీసెంట్గా నేను ఒక వీడియో చూస్తున్నాను. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన వెనకాల ఒక ఆయన నిలబడి ఒకడే మాట్లాడేసుకుంటున్నాడు. ఈయన వింటున్నాడా అంటే వింటున్నాడు, ఒకడే మాట్లాడుకుంటున్నాడా మాట్లాడుకుంటున్నాడు. ఏంటంటే తనకు తానే ఏదో చెప్పేసుకుంటున్నాడు. ఇట్స్ నాట్ హెల్దీ, ఇట్ ఈస్ సైకలాజికల్లీ డిస్టార్టెడ్, ఇట్స్ అన్హెల్దీ, ఇట్ ఈస్ అన్బిబ్లికల్. పరిశుద్ధాత్మ లేఖనాలు, ప్రభువు రక్షణ మనల్ని మరింత మానసికంగా వివేకవంతుల్ని చేస్తాయి కానీ మనల్ని మూర్ఖులుగాను, అవివేకులుగాను, అజ్ఞానులుగాను, మతి భ్రమించిన వారిలాగా చేయదు. పాజిటివ్ మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ అయిపోద్ది, పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ అయిపోద్ది అనేది వాక్యానుసారం కాదు. నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అనేది యేసుక్రీస్తు వారు అన్నప్పుడు పాజిటివా నెగిటివా? పాజిటివా నెగిటివా? పాపుల్లో నేను ప్రధానుడును, నేను హానికరుడను, నేను హింసకుడును, పాజిటివా నెగిటివా? మేము ఎటు పోయినా కూడా ఇరుక్కుపోతున్నాము, శరీరం క్షీణించిపోతుంది, కానీ ఇలా అయిపోయాం అని పౌలు భక్తుడు తన బాధలు చెప్పుకున్నాడు. పాజిటివా నెగిటివా? దిగంబరనై ఉన్నాను, ఓడ బద్దలు పోయిపోయింది, అబద్ధ సహోదరుల్లో ఇబ్బంది పడిపోయాను, మోసపోయాను, దిక్కులేని కండిషన్లో ఉన్నానని చెప్పుకున్నప్పుడు పాజిటివా నెగిటివా? రియల్గా నా స్థితి ఏంటో నేను చెప్పుకొని తోటి సహోదరులతో మాట్లాడటం తప్పేం కాదు. ఏంటి అనిల్ గారు డల్గా ఉన్నారంటే నేనేం డల్గా లేను, నో అని అంత నటించాల్సిన అవసరం లేదు. ఎస్ బ్రదర్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ డిస్కరేజ్డ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ, దట్స్ ద ట్రూ క్రిస్టియానిటీ. అలా అంతే అయిపోద్దా? ఎందుకు అవుద్ది? చూడండి, ఈ ఇంత గొప్ప ధన్యకరమైన క్రైస్తవ జీవితాన్ని ఏ భ్రష్టత్వానికి తీసుకెళ్లారంటే నువ్వు ఏదంటే అది అయిపోద్దట. అంటే ఏంటి నీ జీవితం? పరమహీనమైన జీవితం అన్నమాట. అమ్మో నెగిటివ్ అంటే నెగిటివ్ అయిపోద్ది. ఏంటది? యాక్సిడెంట్ అయిపోద్దా? అంటే నీ జీవితం నీ చేతిలో లేదు, నీ జీవితం దేవుడి చేతిలో లేదు, నీ జీవితం దయ్యం చేతిలో ఉందన్నమాట. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనేది సువార్తకు భిన్నమైన ఒక బోధ, సువార్త స్టేట్మెంట్ని తిరగరాద్దామని ప్రయత్నించిన ఒక దుర్బోధ. ఇది మనకు అర్థం కానంత వరకు ఆ బోధ ఆసక్తిగానే అనిపిస్తుంది. బట్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటూ మతి భ్రమించిన స్థాయికి చేరుకునే ప్రమాదం. థ్యాంక్ యూ. ఓవర్ టు డేర్ అనిల్.